ఏంటత్తయ్య గారు మీరు చెప్పేది? మిత్రగారికి ప్రాణగండవా? త్రయోదశి మిత్ర మృత్యువుకు దగ్గరగా వెళ్తాడు. మొన్న జరిగిన కారు యాక్సిడెంట్ కూడా కారణం అదే. ఇన్నాళ్ళు మిత్రను నువ్వు గండాల నుంచి కాపాడావు. ఇప్పుడది నీ చేతుల్లో లేదమ్మా. ఆ అవకాశం కేవలం మిత్ర రక్తం పంచుకు పుట్టిన ఆడబిడ్డకే ఉంది. కానీ నువ్వు ఆ అదృష్టాన్ని దూరం చేసుకున్నావు. నీ చేజేతుల మాతృత్వాన్ని త్యాగం చేశావు. అందుకే మనీష కడుపులో పెరుగుతున్న బిడ్డ కావాలి అన్నాను. మనీషాని నా కోడలు అన్నాను. మిత్ర ప్రాణాలు కాపాడే ఆడబిడ్డ మనీషా కడుపులో పుట్టాలి అన్నాను. ప్రమాదం మిత్రగారికి కదా. ఈ విషయం నాకు ముందే ఎందుకు చెప్పలేదు? ఎలా చెప్తావమ్మా? నువ్వు నీ చెల్లెలి భవిష్యత్తు గురించి ఆలోచించి నీ మాతృత్వాన్ని జానుకి దానం చేశావు. అరవింద మిత్ర ప్రాణాల్ని దృష్టిలో పెట్టుకొని మనీషాను కోడలిగా అంగీకరించింది.